పుష్ప 2 మూవీ రిలీజ్ ముందు ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇవ్వనుంది. చిత్ర యూనిట్ టికెట్ రేట్లు భారీగా పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో టికెట్ రేట్లను పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో 150 నుండి 200 రూపాయలున్న టికెట్ రేటును 300 రూపాయలకు పెంచేందుకు సర్కార్ను చిత్ర యూనిట్ కలుస్తోంది. దీంతో ఏపీ సర్కార్ అనుమతిస్తే పుష్ప 2 మూవీ టికెట్లు భారీగా పెరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, బిందు భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా పుష్ప ది రూల్. అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఈ సినిమాతో అర్థమవుతుంది అనుకునే రేంజ్ లో ఒక బజ్ క్రియేట్ అయితే అయింది. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉండనుంది. అయితే లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ మొన్న సాయంత్రం విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఒక ఉత్సాహం అయితే పెరిగింది. సినిమాపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏపీలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను పెంచే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పుష్ప 2 ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సో దానికి తోడు మొదటి భాగం పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాంటి నేపథ్యం ఉన్నందున పుష్ప 2 టికెట్ల ధరల విషయంలో కూడా భారీ మార్పులు తీసుకురానుంటైతే మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రేట్లు పెరగడం కొత్త విషయం ఏమి కాదు. అయితే ఏపీలో మాత్రం రేటు ఎంత పెరుగుతుంది ఏంటి అనేది, అంటే సింగిల్ స్క్రీన్ లో ఎంత పెరగబోతుంది, అలాగే మల్టీప్లెక్స్ లో ఎంత పెరగబోతుంది అనే విషయంలో ఆసక్తికరంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇంతకు ముందు గత 3 సంవత్సరాల కిందట పుష్ప పార్ట్ 1 విషయంలో నిర్మాతలకు సరైన సపోర్టు అందలేదని మనం చెప్పుకోవచ్చు. సో దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టపోయారు. అందుకే ఈసారి మంచి రేటు ఉండేలా అంటే సినిమాకు ఉన్నటువంటి బడ్జెట్ అయితే క్యాష్ చేసుకునే విధంగా మంచి రేటు వచ్చేలా ఉన్నట్టు చర్చలు అయితే జరుపుతున్నారు. సాధారణంగా అయితే సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. సో దీన్ని పుష్ప 2 కోసం దాదాపు ఈ 150 నుంచి 200 ఉన్నటువంటి టికెట్ రేటుని 300 రూపాయల వరకు పెంచే విధంగా ఒక ప్రపోజల్ అయితే ప్రభుత్వం ముందుగా ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే టికెట్ల ధరలు పెంచడం కోసం మైత్రి నిర్మాతలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో నాయకులతో కూడా చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎలాగో ఎక్స్ట్రా షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాకి డిసెంబర్ 4వ తారీఖు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు, తర్వాత బెనిఫిట్ షోస్ కూడా ఇస్తారు. సో బెనిఫిట్ షోస్ అంటే ఒక టికెట్ కాస్ట్ దాదాపు 2-3 వేల పైన ఉండొచ్చు. అది అభిమానుల కోసం వాళ్ళకు ఉన్నటువంటి, అంటే అభిమానులకు స్పెషల్ షో వేసుకుని దాదాపు కొన్ని వేలలో టికెట్ల విక్రయం జరుగుతుంది. అలాగే మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోలతో పాటు మిడ్ నైట్ షో అంటే స్పెషల్ ప్రీమియర్ షోలు. సో స్పెషల్ ప్రీమియర్ షో కాస్ట్ కూడా దాదాపు 600 నుంచి 1000 రూపాయల వరకు ఉండొచ్చు అనేది తెలుస్తోంది. సో ఇది అఫీషియల్ గా ఇంత బిజినెస్ చేసుకున్నా కూడా సినిమా రిలీజ్ అయినటువంటి, అంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి మొదటి వారం డిసెంబర్ 12 లేదా 13వ తారీఖు వరకు సింగిల్ స్క్రీన్ లో అలాగే మల్టీప్లెక్స్ లో డెఫినెట్ గా టికెట్ల రేట్లు పెరుగుతుంటాయని ముందే మనకి ఇండైరెక్ట్ గా అయితే ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మొత్తానికి అఫీషియల్ గా అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మల్టీప్లెక్స్ లోనే కాకుండా సింగిల్ స్క్రీన్లలో, అంటే ఏపీలో లేదా తెలంగాణలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో దాదాపు 150 నుంచి 200 రూపాయల టికెట్ రేట్ ఉంది. సో దీన్ని దాదాపు 300 రూపాయల వరకు పెంచే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాము అంటే ఇప్పటికే చాలా వరకు కూడా, అంటే పుష్ప 2ను అంటే నెటిజన్స్ లో వచ్చిన టాక్ కు సంబంధించి మనం మాట్లాడుకుందాము. అంటే పుష్ప 2ను చాలా వరకు కూడా ఫ్లాప్ చేద్దాము, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే మనం చూసాము కూటమి ప్రభుత్వంలో కూడా అల్లు అర్జున్ అల్లి శిల్పా రవికి, తన ఫ్రెండ్ అయిన శిల్పా రవికి అక్కడ ప్రమోట్ చేస్తూ కూడా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా యాంటీ అయ్యారు అల్లు అర్జున్. సో ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఏమైనా మళ్ళీ దీనికి సంబంధించి ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా పెంపు దిశగా ఆలోచించే విధంగా ఉంటుందా, అంటే ఎలా ఉండబోవచ్చు? డెఫినెట్ గా దానికి ఏం సంబంధం లేదు బిద్దు. ఎందుకంటే ఇక్కడ పుష్ప అనగానే అల్లు అర్జున్ ఒక్కడే కాదు, అంటే అల్లు అర్జున్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసుకున్న ప్రొడ్యూసర్లకి కూడా. సో ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కి, ఎందుకంటే ఇంతకు ముందు ఇదే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ తో సినిమా హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఉంది. ఇంతకు ముందు చేసినటువంటి వాల్తల్ వీర అవ్వచ్చు, అలాగే బాలయ్య బాబుతో చేసినటువంటి వీరసింహారెడ్డి కావచ్చు. సో ఇక్కడ ప్రొడ్యూసర్ యాంగిల్ లో ఆలోచించుకున్నట్టయితే డెఫినెట్ గా
ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్స్. సో వాళ్ళకు ఇప్పుడున్న గవర్నమెంట్ తో చాలా మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. కేవలం అల్లు అర్జున్ ఎలక్షన్ల టైంలో వెళ్ళినటువంటి ఆ పరిణామం అయితే దీని ఇంపాక్ట్ పడదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అల్లు అర్జున్ అనే యాంగిల్లో కాకుండా యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్నటువంటి సినిమా, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి సినిమా కాబట్టి మరోపక్క అభిమానుల దృష్టిలో పెట్టుకొని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రయత్నము, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కి కూడా రెవెన్యూలో అంటే రెవెన్యూ ఎలా రప్పించుకోవాలనే ప్లాన్ లో ఇటు గవర్నమెంట్ పెద్దలతో అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో కూడా ఒక నిర్ణయం తీసుకుని అదనపు షోలు, అలాగే ప్రీమియర్ షోలు, మొత్తానికి టికెట్ల రేట్ల పైన కూడా ఒక ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్యాన్స్ కూడా అభిమానుల్లో ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతూ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5వ తారీఖున డెఫినెట్ గా ఒక విజువల్ వండర్, అలాగే పుష్ప జాతర అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు. సో మొత్తానికి దీనిపై అఫీషియల్ గా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే దాదాపు 300 రూపాయలు టికెట్ రేటు పెంచుతుందా, లేదంటే ప్రొడ్యూసర్ చేసినటువంటి ప్రపోజల్ కి ఒక 15% లేదా 20% పెంచుకునే అవకాశం ఇస్తుందా ఏంటని మాత్రం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.